అందరికీ నమస్కారం. నేను ఫలక్నామా గత జోగిని. నేను ఈ ఫలక్నామా టెంపుల్లో నేను జోగిని లెక్క ఉంటున్నా. గత 15-16 సంవత్సరాల నుంచి నేను ఈ గుడి కాడనే ఉంటున్నా. నేను చిన్నప్పటి నుంచి నేను ఈడనే ఉన్నా. నేను ఈ గుడిలో గుమ్మడికాయ కొట్టేది నేనే. ఆదివారం పూట అయినా అమావాస్య పూట అయినా కానీ ఈ గుడి చైర్మన్ వాళ్ళ తమ్ముడు రాజు అనేట ఆయన పోలీస్ ఆయన. గత 2 years నుంచి నాకు చిత్రవాదన అని పెడుతుండే, ఫిజికల్ గా కలవాలని అని ఆ మాట ఈ మాట అని ఏదో ఒకటి నోటికి వచ్చినట్టు నాకు తిట్టడం చేయడం అట్లా జరుగుతున్నది. ఎందుకు ఏంటిదని అని అని అంటే నేను ఈ గుడి కాడ ఉన్న జోగిని అని ఈ గుళ్ళు ఉండాలని అంటే నాతో ఫిజికల్ కలవాలి, లేకపోతే మేము చెప్పినట్టు మాట వినాలి, మీరెవరు మా పనోళ్ళు, మీరు మా చేతి కింద బతికేటోళ్ళు అని అన్నట్టు గత 2 years నుంచి అనేది జరుగుతుంది. ఈ 6 months బ్యాక్ అనేది మేమేమో ఇట్లా ఈ టార్చర్ ఎక్కువైతుందని అనేది చైర్మన్ కైనా అని పవన్ కైనా అని పూజారి పవన్ కైనా అని చెప్పడం వల్ల కంప్లైంట్ అనేది మాకు ఇయ్యని అని అన్నారు. చంద్రంగుట్ట లేకపోతే ఫలక్నామా పిఎస్ లో కూడా కంప్లైంట్ ఇస్తే అక్కడేమో సరిగ్గా తీసుకోలేదు, సరిగ్గా రెస్పాన్స్ అనేది రాలేదు. ఎందుకు రాలేదని అంటే ఆయన చార్మినార్ కాడ ట్రాఫిక్ పోలీస్ ఆయన ట్రాఫిక్ పోలీస్ కాబట్టి వాళ్ళ పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటూ కాంప్రమైజ్ అన్నట్టు, లేకపోతే ఇప్పుడు తర్వాత ఏం చేసిండు అది ఇది అని అన్నట్టు వాళ్ళ నోటికి వచ్చినట్టు అట్లా మాట్లాడడం చేయడం. దాని తర్వాత కొన్ని రోజుల వరకు అట్లా సల్లగా అయింది. దాని తర్వాత మళ్ళీ నేను ఇంటికి వెళ్ళేటప్పుడు అయినా, రోడ్డు మీద అయినా, లేకపోతే గుడికాడ ఉన్నప్పుడు అయినా ఏదన్నా ఒక మాట మాట్లాడడం చేయడం, గుళ్ళో ఉండాలని అంటే నాతో మంచిగా ఉండాలి, లేకపోతే గుళ్ళో మా మాట వినాలి చేయాలని అన్నట్టు చిత్రవాదన పెట్టడం అట్లా అనేది జరుగుతున్నది. ఇది ఒక్కసారి 2 సార్లు అని అంటే ఏమని అనొచ్చు. ఒక్కసారి చెప్పింది అట్లా కాదు ఇట్లా కాదని సంతాయించి నేను అసలు దాని కాదని అనుకున్నాను అని చెప్తే 2-3 సార్లు చెప్తే వదిలేసాడు ఏమో అనుకున్నాను. అది దినదినానికి కొంచెం ఎక్కువ అవుతుంది. టార్చర్ అనేది రోజు పోయిన కొద్ది ఇంకెక్కువ టార్చర్ చేయడం, మళ్ళీ ఇంకా ప్రెషర్ అనేది ఎక్కువ పడడం వల్ల నాకు ఇక బర్దాష్ అవ్వలేక నేను ఇట్లా ఈ మీడియా ద్వారా నేను చెప్పడానికి నా బతికేంది ఇది, ఇక్కడ ఉండాలా లేకపోతే ఏం చేయాలి, ఈ గుడి తప్ప ఇంకేం జీవితం అనేది లేదు నాకు. ఈ గుడి మీదనే బతుకుతున్నా నేను. ఈ గుడిలోనే ఉంటాం కాబట్టి బయట ఎక్కడికి పోము, ఎక్కడికి చేయము. ఈ గుడి మీదనే బతకడం, ఈ గుడితోనే ఉండడం, మా ఫ్యామిలీతో ఉండడం, ఈ గుడి వల్ల నా ఫ్యామిలీతో ఉండడమా దేని మీద ఉండడం, 10 మంది మమ్మల్ని గుర్తుపట్టడం. పవన్ కావచ్చు, పవన్ గారి ఫాదర్ కావచ్చు, మీరు చెప్పడం జరిగిందా? వాళ్ళే చెప్తే ఫస్ట్ కంప్లైంట్ ఇవ్వని అని అన్న రెస్పాన్స్ అయ్యారు. 10 మందిలో కూడా వాళ్ళ ఇంట్లో కూర్చొని కూడా మాట్లాడి ఇట్లా కాదు అట్లా కాదు అన్నా కానీ ముందేమో సరే అని అంటారు, లేదు అది అని అంటూ వెనకాల నుంచి మళ్ళీ 1 వారం 2 వారాల తర్వాత మీరు ఇట్లనా మీరు అట్లనా మీ పని చూస్తాం, మీరెవరు మా చేతి కింద పని చేసేటోళ్ళు అది ఇది అని నోటికి వచ్చినట్టు వాళ్ళ బాబాయ్ వాళ్ళు, పవన్ వాళ్ళ బాబాయ్ వాళ్ళు వీళ్ళు సపోర్టే ఉన్నారు. మాకు సపోర్ట్ ఎట్లున్నారు అంటే మేము అనేది చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, లేకపోతే ఏం సేవ చేస్తున్నాం ఏంటిది అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అనేది మాతో ఏం పని ఉంటది, ఇక్కడ ఎంత కష్టపడుతున్నాం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అనేది నోరు మూసుకొని వాళ్ళు అనేది మాకు సపోర్టింగ్ అనేది ఉన్నారు. మిగతా వాళ్ళు వీళ్ళు ఏందని అని అంటే వీళ్ళు మా చేతి కింద పనోళ్ళు, వీళ్ళు ఉండాలి, పన్నోళ్ళు లెక్కనే ఉండాలి, మీరెవరు మీ తాత కట్టించిన మా అయ్యకి ఏమైనా పుట్టిరా మీరు,
అన్నట్టు నోటికి వచ్చినట్టు వీళ్ళు వాళ్ళ బాబాయ్ వాళ్ళు ముగ్గురు వాళ్ళ అనేది మాట్లాడుతూ జరుగుతున్నది. వాళ్ళు కూసంటే కూసాలన్నారు, ఏ టైం అయితే ఏంది అది ఇది అని అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే మీ మీద ఎంత హరాస్మెంట్ జరుగుతా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు మరి? ఆల్రెడీ అవుతున్నది. పిఎస్ లో కూడా పోయినా అని పిఎస్ లో పోతేమో ఫలక్నామా ఎక్కడికైనా మీకు న్యాయం జరగట్లేదు కదా? న్యాయం అనేది జరుగుతలేదు. మాట్లాడిన తర్వాత కూడా కొన్ని రోజులు సైలెంట్ అనేది అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇదే అవుతున్నందుకు నేను మీడియా ద్వారా ఏదైనా అవుతుంది మీడియా వల్ల అనేది ఉంటుంది. రీసెంట్ కూడా మిమ్మల్ని గాయపరిచిన విషయాలు కొన్ని చెప్తాను. వాస్తవేనా మీరు దాడి చేసిన ఎప్పుడైనా? ఇంతకు ముందు నాకు గాయపడడం అని అంటలేదు. వాళ్ళ ఒక ఫంక్షన్ అయినప్పుడు ఆ ఫంక్షన్ కి అనేది మేము వెళ్ళినాం. ఆయన ఆల్కహాల్ తాగిన తర్వాత నన్ను కొన్ని మాటలు అనడం జరిగింది. నన్ను కాపాడడానికి నా ముంగలు ఉన్న వాళ్ళకు ఒక 2-3 దెబ్బలు అనేది కొట్టడం, గాయపడడం వాళ్ళు అట్లా జరిగింది. గతంలో గుళ్ళో కూడా గొడవ జరిగిందంట. అవును, గతంలో వాళ్ళ ఇంకో తమ్ముతో జరిగింది నాకు. వాళ్ళేమో ఇక నాకు గతంలో ఒక 3 మంత్స్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ అనేది ఇక కొంచెం గుడి ఇష్యూస్ లోనే వాళ్ళ చిన్న తమ్ముడు అనేది ఆయన జంగయ్యతోని నాకు కొంచెం గొడవ అనేది జరిగింది. దానివల్ల పిఎస్ కి కూడా వెళ్ళినాం. ఆయన నోటికి వచ్చినట్టు తిట్టిండు నాకు. అమ్మని అక్కని అని అన్నట్టు, మా అయ్య చేసినది అని అన్నట్టు సంథింగ్ కొన్ని విషయాలు. వాళ్ళ అయ్య గుడి మీరు మా అయ్య పుట్టిరా అది ఇది అని నోటికి వచ్చినట్టు చాలా విషయాలలో మాకు తిట్టడం చేయడం జరిగింది. దానివల్ల నేను కొంచెం ఓపిక భరించలేక నేను కొంచెం ఇష్యూ కూడా నేను ఇక్కడ చేయడం వల్ల నేను పిఎస్ కి పోతాను, నేను లేకపోతే నేను చచ్చిపోతే నేను మీరు ఇంతగానో పెద్ద పెద్ద మాటలు అనడం చేయడం ఏందని నేను పిఎస్ కి పోయిన. పిఎస్ పోయి కంప్లైంట్ అనేది రాపించిన తర్వాత కూడా వాళ్ళు అనేది పిఎస్ కి వచ్చిన తర్వాత అది ఇది అని అనేది కాంప్రమైజ్ అనేది అన్నట్టు మళ్ళీ ఇంకోసారి అయితే ఇష్యూ అవుతుంది అని అన్నట్టు ఎఫ్ఐఆర్ అనేది రాపించారు. ఆయన ఇక్కడ పిఎస్ ఏ పోలీస్ స్టేషన్ ఏం చేస్తుంటాడు? ఆయన ట్రాఫిక్ పోలీస్ అంట మేడం. ఇక ఆయన చార్మినార్ గారు ట్రాఫిక్ పోలీస్. ఆయన ట్రాఫిక్ పోలీస్. మీ మీద దాడి జరిగిందా? నిన్న కొట్టాడు సార్, వీడియోలు ఉన్నాయి, ఆల్రెడీ క్లిప్పింగ్ ఉన్నాయి. అంటే మీరెవరు? నేను పవన్ వాళ్ళ బాబాయ్ మేడం. ఎంతమంది ఇంకొక బాబాయ్ హరాస్ చేశాడు? ఎవరు అదంతా కావాలని చేస్తున్నారు మేడం. చిన్న విషయం, ఇగో నిన్న రికార్డింగ్ ఉంది. ఇప్పుడు పిఎస్ నుంచి వస్తున్నాం మేము. నిన్న జరిగి మేము పిఎస్ లో కంప్లైంట్ చేసినాం, కావాలని ఇది అంతా రికార్డింగ్ చేసి పెడుతున్నాడు. నిన్న ఇప్పుడు పిఎస్ నుంచే మేము వస్తున్నాం, ఎఫ్ఐఆర్ బుక్ చేసి వస్తున్నాం. వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి వీళ్ళను ఇష్యూ కలిపి అది చేపిస్తున్నాడు. ఇన్ని పవన్ మీద మేడం. పవన్ నిన్న కొట్టాడు మేడం, ఇగో వీడియోలు ఉన్నాయి చూడండి మీరు. పవన్ మేడం ఇగో లైవ్ లో చూడండి మేడం. పవన్ ఇగో మరి ఎందుకు కొట్టి ఉండు బాబాయ్ అని కూడా చూడలేదు. ఒక్కొక్కరి మాట. మాకు వాళ్ళ ఫ్యామిలీ గురించి అవసరం లేదు. మా ఫ్యామిలీ కాదు, మాది మా జోగిని మాకు వచ్చేదాని విషయం మాకు కావాలా. దాని విషయం కోసం మేము మాట్లాడుతున్నాం. మాకు పైసా ముచ్చట కాదు, వాళ్ళది కాదు. తప్పు అనుదేముందో మేము మాట్లాడతాము. మీడియా ముందల అని ఉంది కదా, మరి ఏముంది ఆమె తప్పు చూపించండి, మాకు చూపించండి, మేము చూస్తాము. ఆమెకి నిన్న ఈ బస్సుకి సంబంధించిన బోనాలు జరుగుతున్నాయి వెనక బస్సులా. లైవ్ లో సార్ పవన్ కొట్టడానికి ఎట్లా తీసుకోండి సార్. అయితే ఇంకొకటి మేడం, నేను కాదంటలేను మేడం, అది మేము కేసు మేడం, మేము ఎలా కేసు అది మేడం, ఇది ఇన్ని రోజుల నుంచి లేని మాకు సంబంధం లేదు. ఈ గుళ్ళ గొప్పలు కూడా బతకనేరా, ఎక్కడ బతకాలి? చనిపోవాలా? చంపేయండి, లేకుంటే చంపేయండి మా పిల్లని చంపుతారా? చంపండి మరి. సమాజంలో ఎక్కడనే రెస్పెక్ట్ లేదు, ఇక్కడ కూడా సమాజంలో మా పిల్ల న్యాయం మాకు కావాలి అంతే. ఇది వాళ్ళ ఇంట్లో సమస్య. వాళ్ళ ఇంట్లో న్యాయం జరగాలి, మాకంటే న్యాయం ఉండాలి. వాళ్ళ ఇంట్లో సమస్యలు వాళ్ళ ఇంట్లో ఏమైనా వేసుకొని అది మాకు సంబంధం లేదు. వాళ్ళ ఇంట్లో సమస్యకు వాళ్ళు ఏమైనా వేసుకొని వాళ్ళ ఇంట్లోకి వచ్చి మేము బుక్ తినేటోళ్ళం కాదు, చేసినాం. అమ్మవారి మీద బతికేటోళ్ళం మేము, ఇంత మంది ఉండేటోళ్ళం, అమ్మవారి మీద బతికేటోళ్ళం. మాకు ఫిజికల్ గా కలవాలని, మాకు పండుకోవాలని, చేయాలని, మాకు మీకు
ఇక మీరు ఎంత అంటే అంత మాట వినాలని చెయ్యాలని పడాలని అంటే మా వల్ల అవ్వదు. అంటే ఎందుకని అంటే మిమ్మల్ని గుడిలో ఉంచొద్దనే గుడిలో ఉద్దేశమా? ఉంచకూడదు అని ఎట్లా? అన్నట్టు గుడిలో ఉండేయడానికి మాట పట్టుకోవడానికి అయితే- ఇప్పుడు ఏమంటారు తెలుసా? మాట అయితే మీరు మా అయ్య ముద్ద కుట్టిర్రా, మీరు మా ముద్ద కుట్టిర్రా అంటున్నారు. చాలా డెవలప్ చేస్తాం, మేమందరం డెవలప్ చేస్తాం. ఈ గుడిలో 5 మంది శివశక్తులు ఉన్నాం. మేము లేని జనం ఎవరు లేరు ఇక్కడ. అమ్మవారు ఉంది, మేము ఉన్నాం. మేము మంచి చెడు చెప్తున్నాం కాబట్టి జనం ఇక్కడ దాకా వస్తుర్రు. మేము ప్రతి ఒక్క దానికి మేము ఎవరికైనా చెప్పాలన్నా చెయ్యాలన్నా మేము ఏం చెప్తామో ఏం చేస్తామో వాళ్ళకి మంచిగా అవుతుంది కాబట్టి ఇక్కడ 100 మంది 1000 లక్షల జనం వస్తారు ఇక్కడ అమాసకు. చిన్న ముక్కు పోగొచ్చేదానికి చైర్మన్ కి అప్పచెప్పాలా, లేదు తీసుకుపోయి అమ్మవారికి పెట్టాలా? భక్తులను పోయి అడిగినాము, అమ్మ పూజారి వచ్చిండు ఇయ్యండి అమ్మా పెడతారంటానంటే మీరెవరు ఎక్కువ మాట్లాడడానికి, మీరెవరు, మీ అయ్య ఎవరు అడిగిండు, మా డాడీ పేరు రాజు అని చెప్పినాం. నువ్వు ఏడుంటావు అడిగిండు, నేను ఫుల్ బక్షం దగ్గర ఉంటా, లాల్దరాజు దగ్గర ఉంటా అని చెప్పినాం. నేను సాయంత్రం ఇంటి దగ్గరకు వస్తాను రా అని చెప్పిన. నేను ఎందుకు భయపడడానికి, నేను తీసుకున్నా, నేను తిన్నా. పెట్టి పిచ్చి తీసుకుపోయి కుండీ వేసి నువ్వు పెంటయ్య కుట్టినవా అంటే గుడికి వస్తువులు అందరు పెంటయ్య కుట్టిన గుడికి వస్తుర్రా? ఇంత లక్షల జనమమ్మా, మీరందరూ వచ్చిర్రు, ఒక సమస్యను వచ్చిర్రు గుడికి. వీళ్ళందరూ ఎంతో సేవ చేసుకొని వస్తురు. ఇక్కడ చెత్తెత్తటోళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క జిహెచ్ఎంసీ కార్మికులు ఉంటారు, ఎంతో అందరూ వాళ్ళ కుట్టాలని లేదు కదా. ఒక గుడి అన్నప్పుడు లక్షల జనం వస్తారు, ఎంతో మంది చేస్తారు. ఆ నోటికి ఆ పిచ్చి మాటలు, నోటికి చెడు మాటలు, వాళ్ళ కుట్టిరా వీళ్ళ కుట్టిరా అంటే మాత్రం మేమైతే పల్లెటూళ్ళం కాదు. ఈ 5 మంది ఆవేదన కూడా అదే. ఇప్పుడు ఏంది మీకు ఏం న్యాయం కావాలి? మాకు న్యాయం లేదు, మాకు మంచి మర్యాద పూర్వకంగా మాట్లాడితే మేము అందరితో మర్యాదగా మాట్లాడాలి. మర్యాద పూర్వకంగా అంటే మీ డిమాండ్ ఏంటి అసలు? మా డిమాండ్స్ ఏం లేవండి, మీరు మంచిగా ఉంటే మమ్మల్ని మంచిగా చూసుకోండి, మేము కూడా అందరితో మంచిగానే ఉంటాం. గుడిని ఇచ్చిపెట్టి మేము ఇడిచిపెట్టేవాళ్ళమైతే కాదు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి వచ్చిన ఊరికి ఆ రోజు 15 సంవత్సరాలు 16 సంవత్సరాల కదా ఎవరు దిక్కులేని కుక్కలు దీపం పెట్టి దిక్కులేరు ఈడ మేము వచ్చి ఊడ్చుకొని ఒక 50 రూపాయల చీర కట్టేటోళ్ళం. జాతర చేసి బోనాలు ఎత్తుకున్నాము. ఈ బ్రిడ్జ్ కూడా లేదు అప్పుడు, బ్రిడ్జ్ కూలిపోయినప్పుడు కూడా మేము జాతరలు ఇంట వాళ్ళని కూడా జాతరలు బోనాలు. నా దగ్గర ప్రతి ఒక్క వీడియోస్ ఉన్నాయి. నేను ప్రతి ఒక్క మేము కూడా అభిషేకాలు చేసినాం, మేము పూజలు చేసినాం, మేము కూడా అందరం ఇక్కడ. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మీకు వచ్చి ఇబ్బంది ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ నలుగురు విషయం ఈ గుడికి మాకు పూజారితోని చైర్మన్ సార్ తోని వాళ్ళ ఫ్యామిలీతోని మాకు ప్రాబ్లం లేదు, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వచ్చింది మొత్తము మాకు వచ్చిన ప్రాబ్లం వాళ్ళ అన్నదమ్ములు మాకు లేనిపోని సూటి మాటలు అనడం, వచ్చి అన మొత్తం అగర్గలంగా మాట్లాడడం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం. మంది ఉన్నప్పుడు పబ్లిక్ ఉన్నప్పుడు మమ్మల్ని దేవుడాన్ని మొక్కుతారు, ఆమె రూపంలో మమ్మల్ని చూస్తారు. అటువంటి టైంలో అరే తురే పిచ్చి పిచ్చి మాటలు, మీరు మాకు పుట్టిర్రా, మా ఫ్యామిలీకి పుట్టిర్రా, మా అయ్యకు పుట్టిర్రా అనే మాటలు మాకు మా మనసు గుచ్చుకుంటున్నాయి. మాకు అది వద్దు, మాకు మర్యాద పూర్వకంగా మాట్లాడండి. మర్యాద మీ ఇంట్లో మీ అన్నదమ్ములకు మీ మర్యాద ఇయ్యరా? మాకు లేదు. 10 మంది 1000 మంది లక్షల మంది వస్తారు, అమ్మ రూపంలో మమ్మల్ని చూసుకుంటారు. మాకు రూపాయో 2 రూపాయలు వాళ్ళ ఇష్టం వచ్చిన కాడికి, వాళ్ళ పని అయిన కాడికి రూపాయి 2 రూపాయలు మాకు ఇచ్చిపోతారు ప్రేమతోటి. మేము డిమాండింగ్ చేయం, మన గుళ్ళ డిమాండింగ్ అనేది ఉండదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు ఇచ్చిపోతారు. అయినా కానీ అది కన్ను మా మీద కూడా ఓర్వక మాటలు, సూటిపోటి మాటలు, లంజోడుకులు అవి ఇవి అన్ని మాటలు మాట్లాడతారు, దుర్భాష మాట్లాడతారు అన్ని రకాలుగా. ఇన్నవా గుళ్ళో ఉన్న కొంతమంది ఇప్పుడు జోగిని లేరు, కొంతమంది మహిళలు కూడా కనపడతా వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఇక్కడ ఉండే పిల్లలు ఎవరు ఉండొద్దు. చిన్న పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎప్పటి నుంచో చేస్తారు, వాళ్ళు ఒక 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా పిల్లలు సేవ చేసుకుంటారు. వాళ్ళకు కూడా మంచి చెడు గుడి తరఫు నుంచి ఫ్రీగా ఫీజు కట్టడము, పిల్లలకు పుస్తకాలు ఇప్పడము, వాళ్ళ స్కూల్ వాళ్ళు చేసుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తాం మేము కూడా. ఆ పిల్లల్ని రాత్రి కొట్టడానికి కారణం కూడా ఏంటిదంటే, హారతిపల్లంలో ఉన్న డబ్బులు ఎవరైతే అప్పజెప్పి పోయిర్రో పూజారి గారు చైర్మన్ గారికి అప్పజెప్పడానికి ఉన్న 2 పిల్లలు ఆటోలు ఎక్కిర్రు. ఆ పిల్లల్ని బ్యాగ్ గుంజుకోవడం వల్ల ఆటో తలిగిందా తెలియదు, చేయి తలిగిందా తెలియదు, ఎవరైతే కావాలని కొట్టలేదు. ఆ పిల్లలు ఫోన్ చేసి చెప్పి లొల్లు అయితే బ్యాగ్ గుంజుకుంటుండు అనడం వల్ల పూజారి కోపం వచ్చింది, వచ్చి కొట్టిండు. అది ఆ వీడియోలో కూడా గమనించుకోండి, మీకు వీడియో క్లిప్స్ మీకు కూడా పంపిస్తాము.
ఆయన ఆటోలో నుంచి బయటకు వస్తప్పటికి నెత్తికి రక్తం ఉంది. Hmm. అది ఆటోలో అటు గుంజి ఇటు గుంజి ఆ పిల్లగాని కూడా సైనస్ ప్రాబ్లం ఉంది, అంకిత్ అనే బాబుకి ముక్కు మీద తగిలిన ప్రాబ్లమే. అతను వీడియోస్ చూపెట్టాడు ఆ. పవన్ కొట్టినాడు అవును ఉన్నది కొట్టిండు కొట్టలే అని కాదు. ఇగో మా దగ్గర వీడియోస్ సహా ఉన్నాయి. Hmm. మనం ఒకరికి గుడి అప్పచెప్పి పోయినప్పుడు వాళ్ళ బ్యాగులు అనేది తీసుకొని వచ్చేవాడు, మీరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఇప్పుడు దొంగలు నువ్వు నేను గుంజుకుంటే కొట్టారా అమ్మ ఎవరన్నా? అదే ఇప్పుడు దెబ్బలు మీ పెత్తనం ఉంటే ఇంటికాడ పోయి అడుకోండి, తీసుకోండి. మీ అన్న వాళ్ళ తమ్ముల విషయంలో మాట్లాడుకోవాలి. వాళ్ళ పర్సనల్ చిన్న పిల్లల మీద మా మీద వాళ్ళని ఏమనలేక మా మీద చూపిస్తారు. వీళ్ళకి ఈ ప్రాబ్లం వాళ్ళ మీద చూపిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఇప్పటి నుంచి అనురాధ మాత్రం లేదు. ఇక్కడ అందరిని కూడా అడగండి. ఎండైనా అన్న ఉన్నది, వాన వచ్చినా తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా అను ఇప్పుడు 2-3 రోజులు ఫేమస్. కొన్ని సంవత్సరాల నుంచి అను ఇక్కడ ఆరా చేసుకుంటా, దీపం చేసుకుంటా, అమ్మవారికి అలంకారం చేసుకుంటా ఉన్నది. అందరు కూడా ఉన్నారు కొంతమంది. ఈ గుడి కాడ అనేది ఇప్పటి నుంచి అనేది లేము. గత 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ 4-5 మంది ఉన్నాం మేము. అప్పుడు మా ఈ 5 మంది social media అనేది లేదు, ఉండే. మా దగ్గర ఫోన్స్ లేవు అప్పటికి కూడా. గత 15-16 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం, లేమని కాదు. ఈ గుడి అనేది ఇదంతా అప్పుడు షెడ్ గిడ్డ ఏం లేకుండే, జస్ట్ చెట్టు కిందనే ఉండే, ఒక షెడ్ ఉండే. అప్పటి నుంచి మేము అనేది ఉన్నాం. మా దగ్గర ఉన్న రూపాయి అన్న 10 రూపాయలు కన్నా మేము స్కూల్ కి పోయే టైంలోకి వెళ్ళినా కానీ మేము వచ్చి ఇక్కడ పూజ చేసుకున్నాము. మేము ఇగో అప్పుడని అంటే మాకు ఇంతగానం లేకుండా, ఈ ఒళ్ళు కూడా లేకుండా చిన్నగా ఉన్నప్పుడు మేము కన్వర్ట్ అయినా కానీ ఏది ఉన్నా కానీ మేము ఈ గుడినే పట్టుకున్నాం. ఎందుకని అంటే అమ్మవారి సేవలు ఉన్నాం, ఇయ్యాలి కానీ రేపటి దినం బతుకుతామని ఆ ధైర్యంతో మేము అప్పటి నుంచి ఉన్నాం. ఇప్పుడు ఇట్లానే ఉన్నాం. కాకపోతే మమ్మల్ని మీరు తీసుకొని వచ్చి పెట్టలే ఈ గుడిలో. మా పైన మీరు రుబాబు చలాయించడానికి ఏముందని మీకు? మేము మాతో మాకు అమ్మవారు పిలుచుకుంది, ఆ అమ్మ ఎట్లయితే పిలుచుకుందో ఆ సేవలోనే ఉన్నాం మేము. ఆమె ఎన్ని రోజులు చేసుకుంటే అన్ని రోజులు ఉండదు ఈ భూమి మీద. దాన్ని సచిన తర్వాత అది ఏదైనా ఉండని. మాకు మీరు ఈ గుడి కట్టించి రాలీలు మా అయ్యలు కట్టించి మా తాతలు కట్టించి మేము ఉన్నామని అంటే మీకు విలువిస్తాం, ఇయ్యమని కాదు. బాబాయ్ అనో అన్నానో ఏదో ఒకటి నమస్తే అంటే నమస్తే అని అంటాం. మీ పక్కన పడుకోవాలంటే పడుకోవడానికి మేము కాదు. మీకు వేరే వాళ్ళు ఉండొచ్చు, మీకు పెళ్లిళ్ళు అవుతాయి, లేకపోతే మీరు పెళ్లిళ్ళని చేసుకోండి. పక్కన పండుకోవడానికి మేము ఉండము. మేము 10 మందికి చూడడానికి అమ్మవారి సేవలనే ఉండేటోళ్ళం. మాకు పండుకొని అనకూడదు. మళ్ళీ ఇంకొకటి మీరు కూడా చెప్తారు, మా గుడి కట్టించిండు, మీరు ఎవరు బతకడానికి వచ్చారు అది ఇది అని అంటే మేము బతకడానికి అయితే లేము. ఈ మధ్య ఫేమస్ అయింది, ఈ మధ్య చాలా మంది భక్తులు వస్తున్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయిందా? గతంలో మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారని అంటున్నారు. ఈ ప్రాబ్లం అప్పటి నుంచి ఉండేనా? గుడి ఫేమస్ అయినా ఫేమస్ అయిన తర్వాతనే వీళ్ళు వచ్చారు. లేకుండా అంతకుముందు ఎవరు దీపం గతి లేదు. మేము అమ్మవారికి శుక్రవారం అభిషేకం చేసి చీర కట్టించి పోతే ఆ చీర గుంజుకొని పోతురు దొంగలు. ఈడ మా దగ్గర పూల పైసలు 15-16 సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం కదా. అప్పటి నుంచి అయినా మేము చూసింది ఇద్దరికి. గత ఈ 15-16 సంవత్సరాల నుంచి మేము నమస్తే అన్న అని లేకపోతే ఈ గుడికి ఎవరు మంచి చెడు చూసుకునేది అంటే ఒక్కరు మాకు తెలుసు, చైర్మన్ గారు జగన్ గారు ఒక్కరే తెలుసు మాకు. దాని తర్వాత రాను వాళ్ళ వైఫ్ బాలనరసమ్మ తెలుసు. దాని తర్వాత మేమైతే ఇప్పుడు చూడలే, వాళ్ళని అయితే ఇప్పుడు మేము చూడలే. దాని తర్వాత వీళ్ళు పలాని ఇంటోళ్ళని అని వాళ్ళ బాబాయిలని అని లేకపోతే వాళ్ళ తమ్ముళ్ళని మాకు తెలుసు. దాని తర్వాత మేము విలువ చేయడం. మేము ఇప్పటికైనా వాళ్ళకి ఒక మాట ఇప్పుడు వరకు నోరైతే అనలేదు, మేము చెప్పలే, బతిమలాడుతున్నాం. రీసెంట్ గా 5-6 ఏళ్ల కింద కొంచెం డెవలప్ గా ఒక 1 ఇయర్ ముందు దావత్ చేసినప్పుడు ఫొటోస్ కొన్ని ఉన్నాయి. అవి పెట్టుకొని మేము కూడా అప్పటి సంది చేసినాం అని అనుకుంటారు. ఇప్పుడు ఎంతో మంది డోనర్లు వస్తారు, ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు. ప్రతిదీ నేను చేసిన నేను ఇచ్చిన అవి గతిలే ఇవి గతిలే అంటే ఎవరు పడరు కదా. పూర్తి హక్కులు మీకున్నాయంటారా వాళ్ళకు ఉన్నాయంటారా ఎవరికి హక్కుల విషయం కాదు ఇక్కడ. మాట్లాడతలేం మేము. మాకు విలువ కావాలి. మేము ఒక శివశక్తులం. మేము బొట్ట పెట్టుకుని బతికేటోళ్ళం ఇక్కడ. మేము అందరం మేము దేవుడి సేవలో ఉన్నాం. మేము దేవుడి సేవలో ఉన్నాం. మాకంటూ విలువ కావాలి. మరి మా అయ్యలందరూ ఇక్కడ పోవాలా? అరెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? 2 సంవత్సరాలు బయటికి రాలేదు. 2 సంవత్సరాల నుంచి అనేది బయటకు వచ్చిన, కాకపోతే అది పిఎస్ చుట్టూ తిరగడం అక్కడిక్కడ అనేది నలుగుట్ల పెద్దల మధ్యలో చెప్పినా కానీ అని కాంప్రమైజ్ అయిపోతారేమో, మళ్ళీ రారేమో జోలికి. ఇప్పుడు మాకు అనేది బతుకు తెరువు దీని మీదే ఉంది. ఇది దాటి నేను ఎక్కడికి వెళ్ళలేను. ఎందుకంటే ఈ గుళ్ళు ఉన్నందుకే నా ఫ్యామిలీ అనేది నాకు యాక్సెప్ట్ చేసింది. బయట ఎవరికైనా అని వేరే వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారా? ఎవరికి చెయ్యరు, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. అట్లా నేను దూరంగా లేదు. ఎందుకని అంటే ఈ గుళ్ళు ఉన్నాను అనుకో, ఫ్యామిలీలో అయినా 10 మందిలో నా పిల్ల ఈడుంది, గుడికాడు ఉంది, బయట చెడు తిరగలేదు, బయట ఎక్కడ తిరగ చేయదని అని నన్ను దగ్గర తీసుకున్న వాళ్ళు నా ఫ్యామిలీ. అందు గురించి నేను ఈ గుళ్ళు ఉంటాను. లేకపోతే వాళ్ళు ఫిజికల్ కలవని ఆ మాట ఈ మాట అంటే నేను ఎందుకుంటా, ఉండకుండా బయటకు వెళ్ళిపోయేదాన్ని. ఎందుకున్నా అంటే నా ఫ్యామిలీ నాకు కావాలి కాబట్టి నేను ఈ గుడిని పట్టుకొని ఉన్నా కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి నువ్వేం చేసినావు, కంప్లైంట్ ఇయ్యక అది అని అంటే కంప్లైంట్లు ఇచ్చిన ఆయన పోలీసు, మళ్ళీ
పిఎస్ లో పోయినా కానీ అప్పుడు సరిగ్గా అవ్వలేదు. దాని తర్వాత పంచాయతీలలో కూడా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకుని అవి ఇవి అయినా కానీ అది సెట్ అవ్వక ఇప్పుడు నాకు భరించలేకుండా నేను పేషెన్స్ అనేది భరించలేక నేను ఇప్పుడు మీ మీడియా ద్వారా నేను మాట్లాడడానికి బయటకు వచ్చింది. నేను ఫలక్నామా కాకపోతే చంద్రగుట్ట కాడికన్నా చంద్రగుట్ట కాడికైతే ఫలక్నామా కానీ అన్నారు. దాని తర్వాత ఆయనేమో ఏదో బ్యాచ్ అంట, పోలీసు వాళ్ళ బ్యాచ్, అక్కడ ఉన్న వాళ్ళ బ్యాచ్, దాని తర్వాత పిలిచి మాట్లాడతాను అని కాంప్రమైజ్ చేస్తాను, మళ్ళీ ఇంకోసారి అవ్వకుండా చేస్తాను అని అది ఇది అని అనేసి నన్ను అనేది పంపించేసి దాని తర్వాత మళ్ళీ ఇది ఇట్లానే రిపీట్ అనేది అవుతుంది తిప్పుతూనే ఉన్నారు అనేది. సో ఫైనల్ గా ఏం న్యాయం కావాలి? మాకనేది న్యాయం ఏం కావాలని అంటే ఇట్లా చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు మేము విలువల కోసం కొట్లాడుతున్నాం. మేము ఇక్కడ విలువల కోసమే కొట్లాడుతున్నాం. మేము ఇక్కడ అయితే ఇంకొకటి ఏంటిదంటే చైర్మన్ కూడా హెల్త్ కొంచెం బాగుంటది. ఫిజికల్ గా కలవాలని ఎవరు అడగకూడదు. వాళ్ళకు కూడా వాళ్ళకు పిల్లం పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ పిల్లలని అడుక్కోవాలి, కానీ జోగిని అడగడం అవసరం అయితే వాళ్ళకి లేదు. మాకంటూ గుడిలో ఒక విలువ కావాలి, ఒక విలువ ఉండాలి. సమాజంలో ఎట్లయినా అయితే మాకు విలువ లేదు బయట సమాజంలో. ఇక్కడ గుళ్ళనైనా ఉండనివ్వండి, గుళ్ళనైనా ఉండనివ్వండి. ఇక్కడ గుళ్ళనైనా ఇస్తేనైనా చాలా మంచిగా బతుకోనికే వస్తది కదా అవకాశము. అలా లేదు ఇలా లేదు, మేము మీ కింద చెయ్యాలి, మీ కింద బతకాలి, మీ కిందనే ఉండాలి, అలా ఇలా చెప్పడం తప్పు కదా మేడం. మీతోటి ఫిజికల్ గానే కలుస్తూనే ఉండాలి గుళ్ళ అంటే గుడి. అది ఏమన్నా చెప్పండి, మా ప్రశ్న కూడా ఉంటాయి కదా. అంటే ఇది గుడి కాబట్టి మమ్మల్ని ఒక విలువతో ఉంచాలి, చెయ్యాలి. అమ్మవారికి ఇచ్చే అంత పెద్ద విలువ మాకిస్తారు, అమ్మవారికి ఇచ్చే అంత పెద్ద విలువ మాకిస్తారు ప్రతి ఒక్కరు. ఆలయాలు కొమరవెల్లి గాని, బలకంపేట గాని, గోలుకొండ గాని, ఎక్కడ ఏ చిన్న గుడి ఉన్నా మా లాంటి వాళ్ళు ఉంటే దీపం పెట్టి దేవుని కాయగొట్టి మొక్కేటోళ్ళం మేము. మా లాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు, పిలుస్తే లక్షల మంది వస్తారు. మాకు విలువ లేని చోట మేము ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. కానీ దేవుడి దగ్గర విలువ, మంచి మర్యాదతోని మాట్లాడితే మా అయ్య కుట్టినవా, వీళ్ళ కుట్టినవా, ఎవరికి కుడితే వాళ్ళకి ఏం అవసరము? మమ్మల్ని ఏమైనా పోషిస్తుర్రా? మేము వాళ్ళది ఏమైనా గుంజుకొని తింటున్నామా? మేము ఇక్కడ కోరేది ఒక విలువలు మాత్రమే. ఇంకొకటి ఫ్యామిలీ విషయము అంటే మీ ఫ్యామిలీ విషయం పంచాయతీలు కానీ అవి ఇంకేమైనా పెట్టుకొని మాట్లాడుకోండి. ఇట్లా ఇండ్ల మీదకి వచ్చి ఎగవాడి మీ ఇల్లు ఏడ చెప్పంటే మాకు కూడా ప్రాణహాని ఉంది. మా ఇంట్లో అడ్రస్ అడగానే మీకు ఎవరు అవసరము? ఇప్పటిదాకా చైర్మన్ తెలియదు మా ఇల్లు, మేము ఎక్కడ ఉంటాం చైర్మన్ తెలియదు. పోలీస్ కావడం వల్ల ఇక్కడ వరకే ఆయనకు అవసరము వల్ల ఆయనకి సపోర్టింగ్ ఉంది. తను పోలీస్ కావడం వల్ల ఇప్పుడు ఆయనకు సపోర్టింగ్ ఉంది. మేము ఎన్నిసార్లు తిరిగినా మాకైతే సపోర్టింగ్ లేదు, విలువ అనేది లేదు. గుడి దగ్గర జోగినీళ్ళకి విలువ అనేది లేదు. జోగినీళ్ళు ఏంది, ఎక్కడ ఏ బోనాలు కావు, ఎక్కడ ఏది కాలేదు. తను పోలీస్ కాబట్టి వాళ్ళ పోలీసు వాళ్ళే అక్కడ సపోర్ట్ చేయడం జరిగింది. ఇటువంటి అనేది మళ్ళీ రిపీట్ అనేది రాకూడదు. మళ్ళీ ఇట్లా వచ్చింది అనుకో మేము ఈసారి బతికేటట్టు ఏం లేదు. మేము ఇక్కడ ఈ గుడి కాడనే ఏమైనా పోసుకొని సస్తం లేకపోతే ఏమైనా తిన్నా ఈ గుడి కాడనే సస్తం. మేము మాకు అనేది ఈ గుడి కాడ ఉన్నందుకు మాకు కొంచెం విలువ ఇవ్వండి. ఎందుకని అంటే మేము ఈయనే బతికేటోళ్ళం, 10 మందికి చెప్పేటోళ్ళం, 10 మందిలో ఉండేటోళ్ళం. మేము మా కూడా ఇంత చిత్రవాదన పెడితే, ఇంత హింస పెడుతుంటే మేము ఇక్కడ చచ్చిపోయేటట్టే ఉన్నది. మళ్ళీ ఇంత ఏమైనా తీసుకుని మళ్ళీ మీరు మీ చేతితో నన్ను ఏమైనా ఇచ్చి విషం ఇచ్చి నన్ను చంపేయండి, లేదా కిరోసినాలను పోసుకొని ఈడన్నా చేస్తాం. అమ్మవారి ముంగల్ని అవుతానే అయిపోతాం. మళ్ళీ ఈడ కూడా బతకడానికి లేదంటే ఇంకేడని పోయి బతకాలి. మేము హైందవ ధర్మం మేము కూడా బతుకుతున్నాం, హైందవ సాంప్రదాయాన్ని మేము కాపాడుతున్నాం. జోగినీలు, శివశక్తులు అనేటి వాళ్ళు హైందవ ధర్మాన్ని మేము కాపాడే మా మనుషులం. ప్రతి ఒక్కరికి ఏ చిన్న గుడికాడ ప్రాబ్లం అయినా పలానా శివశక్తి ఈ పని కాదు ఈ పని చెయ్యండి అమ్మా అనే పద్ధతి ప్రకారం మేము అనుసరిస్తూ ఉన్నాం హైందవ ధర్మాన్ని. ఇక్కడ కూడా మేము కాపాడుకునే ధర్మాన్ని మేము కాపాడుకోనియండి. మాకంటూ చిన్న చూపు చూస్తే మా మనసు కూడా నొచ్చుకుంటది. మేము కూడా మనుషులమే, మేము జోగినీలం, మేము శివశక్తులం. ప్రతి ఒక్కరికి మేము అందరికి మేము ఆచరిస్తాం, ఆచరణిస్తాం. జై హింద్, జై భారత్.